కార్ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగిందమ్మా? నీ ఆరోగ్యం ఎలా ఉంది అఖిల్? నా ఆరోగ్యం బాగుంది. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమ్మా, నా మనసులో చెలరేగే అగ్ని పర్వతాలు నీకు కనిపించట్లేదా? ఎందుకురా అంత ఆవేశం? ఇప్పుడేమైందని? నా మైండ్లో చెలరేగే ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఇప్పుడే, ఈ క్షణమే వాటన్నిటికీ నాకు జవాబు కావాలమ్మా. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఆవేశపడుతున్నావు. అమ్మా, నా ఆవేశాన్ని చల్లార్చాలని ప్రయత్నించుకో. గీతిక నాకు భార్య ఎలా అయింది? బావగారు, అత్తయ్య గారిని ఎందుకంత ప్రెషర్ చేసి మాట్లాడుతున్నారు? ఎందుకంటే చేసిందంతా తనే కాబట్టి. అఖిల్, నేను నీ ఆరోగ్యం గురించి ఆలోచించి మాట్లాడడం లేదు. నువ్వేమో పట్టరాని కోపంతో ఉన్నావు. అమ్మా ప్లీజ్, ఈ గీతిక నా భార్య ఎలా అయింది? నాకు ఆన్సర్ కావాలి. గీతికని నువ్వు పెళ్లి చేసుకున్నావు. గీతికే నీ భార్య. ఇందులో అనుమానమేముంది? అత్తయ్య, మీకు దండం పెడతాను. మీరింకా ఇలా మాట్లాడడం దుర్మార్గం అత్తయ్య. కావేరి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలత్తయ్య? జరిగిన ఘోరాలన్నీ నాకు నా భర్తకి తెలియాలి. ఎన్ని రోజులు మీరంతా కలిసి నాకు చూపించిన నరకం చాలదా మీకు? నన్ను ఇంకా టార్చర్ పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా మీరంతా? అమ్మా, జరిగిందంతా చెప్తావా లేదా? అన్నయ్య, నేను చెప్తాను. అమ్మనెందుకు అడగడం? నిఖిలాగు. ఇప్పటికైనా జరిగిన వాస్తవం ఏంటో అన్నయ్యకి చెప్పకపోతే అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదమ్మా. సుశీల, ఈ నిజాన్ని ఎప్పుడో చెప్పమని నిన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. బట్ నువ్వు నా మాట వినలేదు. ఈరోజు వాడికి నిజాలన్నీ తెలిసిన దగ్గర నుంచి ఆ నిజాలు వినాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి మా మాట కంటే నీ మాటే వేదవాక్కు కాబట్టి. నాన్న అఖిల్, నీకు కావేరికి యాక్సిడెంట్ అయింది. నువ్వు 3 రోజులు కోమాలో ఉన్నావు. కావేరి శవం కూడా దొరకలేదని, తను చనిపోయింది అనుకున్నాం. నువ్వు గతం మర్చిపోయావు. డాక్టర్లు అతి కష్టం మీద ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తుపట్టేలా ట్రీట్మెంట్ చేశారు. కానీ నీ భార్య కావేరి కనిపించకపోతే ఆ బాధతో నీ కండిషన్ ఇంకా డేంజర్లోకి వెళుతోందని డాక్టర్స్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా నిన్ను మామూలు మనిషిని చేసుకోవాలని మేమంతా ఆరాటపడ్డాం. కానీ కావేరి చనిపోయిందని నీకు తెలిస్తే నువ్వు మళ్ళీ మాకు దక్కవని అనుకున్నావు. అందుకే ఈ గీతికని తీసుకొచ్చి నీ భార్య అని నిన్ను నమ్మించాం. గీతిక నీ భార్యని నువ్వు నమ్మావు.
గీతిక సత్యకు తెలిసిన ఫ్రెండు. ఆ సమయంలో తన హాస్పిటల్లో ఏదో పనిమీదుంటే సత్య మాట్లాడి తన్ని ఒప్పించింది. అలా గీతిక కోడలిగా మన ఇంట్లోకొచ్చింది. అఖిల్, మీ అమ్మ చెప్పింది అక్షరాల నిజం. దానికి ఇక్కడున్న అందరం సాక్ష్యం. అవునన్నయ్య, ఈ నిజం మా అందరికీ తెలిసినా నీకెందుకు చెప్పలేదంటే, నీకు మళ్ళీ షాకింగ్ విషయాలు తెలిస్తే నీ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు. అందుకే మేం కూడా అమ్మ చెప్పినట్టుగానే విన్నాం. మరి మీ వదినొచ్చినప్పుడైనా నిజం చెప్పకుండా ఎందుకు దాచారు? అదే కదా బావగారు మేం చెప్తుంది. కావేరి గురించి మీకు తెలిస్తే మీకు ఏమవుతుందోనని భయంతో ఎప్పుడు చెప్పలేదు, అంతే. లేదు సత్య, మీరంతా కలిసి కావేరి మీద కక్ష కట్టారు. నువ్వు, అమ్మ, గీతిక మీ ముగ్గురు కావేరి విషయంలో చేయకూడని తప్పులు చేశారు. తనని టార్చర్ పెట్టారు. నాకన్నీ గుర్తున్నాయి. తన నా సెక్రటరీగా జాయిన్ అయినప్పుడు బలవంతంగా ఆ ఉద్యోగం నుంచి నాతోనే డిస్మిస్ చేయించారు. అవునా కాదా? అవును, నిజమే నిజమే బావగారు. ఎందుకు చేశామో అర్థం చేసుకోండి. ఆ తర్వాత కావేరిని చంపాలని చూశారు. ఆ రోజు నేను కావేరిని కాపాడుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చాను. ఒకవేళ నేను ఆ సమయానికి లేకపోయినట్టయితే తన లైఫ్ ఏమై ఉండేది? ఒకవేళ తనకి జరగరాంది జరుగుంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఈ ఇంట్లో మోహన్, అనూష, నిఖిల్ తప్ప ఎవ్వరూ తన్ని సపోర్ట్ చేయలేదు. అసలు కావేరి రాగానే మీరు చేయాల్సిందేంటి? నిజం చెప్పడం కదా. నాకు గతం గుర్తొచ్చేలాగా కావేరి మీరు కలిసి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పండి. ఏంటమ్మా మాట్లాడవు? కావేరి నిన్ను అత్తలా కాదు, అమ్మలా గౌరవించింది. అలాంటి కోడలు ఇంటికి తిరిగొస్తే నువ్వు చేయాల్సిందేంటి? ఆ చనిపోయిందనుకున్న తోటి కోడలు తిరిగొస్తే చెల్లెల్లా చూసుకోవాల్సింది పోయి తోటి కోడలే కొడవలై రక్తం కళ్ళ చూడాలనుకుంది. ఇది నీ క్యారెక్టర్. బావగారు, ఇంతకు ముందు మీరు గతం మర్చిపోయి గీతిక భర్తలా ఉన్నారు. ఇప్పుడు కావేరి భర్త అయిపోయి గతం మర్చిపోతున్నారు. జరిగినవన్నీ మన మంచికే అని మీరెందుకనుకోరు? మీరు మంచి చేయలేదు కాబట్టి అనుకోవడం లేదు సత్య. మీకోసం మేమెంత చేశామో మర్చిపోయి మాట్లాడుతున్నారు బావగారు. నేను మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోపు కావేరిని ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలియాలి.
నేను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కావేరిని నాకు దూరం అవ్వకుండా కాపాడావు. థ్యాంక్ గాడ్. అత్తయ్య, ఇప్పటికైనా నన్ను కోడలిగా ఒప్పుకుంటారా? ఎందుకు అత్తయ్య నా మీద ఇంత పగబట్టారు? నేనేం తప్పు చేశానని నన్ను దారుణంగా అవమానించి ఈ ఇంటి నుంచి గెంటేయాలని అనుకున్నారు. చివరికి చంపేయాలనుకున్నారు. నేను అనాథని, నన్నేం చేసినా ఎవరు అడగరనే కదా అత్తయ్య మీరింతకు తెగించింది. అమ్మ కావేరి, నీ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన మాట వాస్తవం. క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే చేతులెత్తి దండం పెడుతున్నాను, మావయ్య, మమ్మల్ని క్షమించమ్మా. అనూహ్య పరిస్థితులు, అహంకారం, నిర్లక్ష్యం మనుషుల స్వభావాన్ని అంతుపట్టకుండా మార్చేస్తాయి. మనసుని రాయి చేసుకుని మన అనుకున్న వాళ్ల పట్ల క్రూరంగా ప్రవర్తించేలా మనుషులు మారిపోతారు. విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉచ్చనీచాలు మర్చిపోయి ప్రవర్తిస్తారు. అలాంటి పరిస్థితిని ఈ ఇంట్లో నువ్వు ఎదుర్కొన్నావమ్మా. అమ్మా, నీ స్థానంలో ఇంకొకరు అయ్యుంటే ఈ పాటికి ఎప్పుడో ఇల్లుదులు పారిపోయేవాళ్ళు. కానీ పట్టుదల, సహనం, అచంచలమైన దీక్ష నీలో భయాన్ని పోగొట్టి నిన్ను నిలబెట్టాయి. అందుకే ఈరోజు నీ భర్తను నువ్వు కాపాడుకున్నావు. నీ మాంగళ్య బలం గొప్పతనాన్ని నిరూపించుకున్నావమ్మా. నేను కూడా నీ విషయంలో కొన్ని రోజులు మౌనంగా ఉండాల్సి వచ్చింది. తలుచుకుంటే నాకు సిగ్గేస్తుంది. తప్పు చేశానని గిల్టీగా ఉంది. లేదు మావయ్య, మీరు సపోర్ట్ చేశారు కాబట్టే నేను ఆఫీస్లో అఖిల్ బాబుకి సెక్రటరీగా జాయిన్ అవ్వగలిగాను. నేను ఇంటికొచ్చిన మొదటి రోజే నిఖిల్ నన్ను కలిసి ఏ దారిలో వెళ్తే అఖిల్ బాబుకి దగ్గర అవుతానో తను నాకు మార్గదర్శనం చేశాడు. మీ ఇద్దరి సపోర్ట్ వల్లే ఈరోజు నా భర్తకి నేను దగ్గరయ్యాను మావయ్య. ఓహో, మరిదిగారు మావగారు మాకు తెలియకుండా అంతర్నాటకం నడిపించారన్నమాట. పైకి మాత్రం కావేరి ఇష్టం లేనట్టు నటిస్తూ వచ్చారు. సత్య, ఇప్పటికైనా కావేరి వదిన పట్ల నీ స్టాండ్ మార్చుకుంటావా లేదా? అన్నయ్య భార్య ఎవరు? గీతికానా, కావేరి వదిన? నీ తోటి కోడలు గీతికానా, కావేరి వదిన? ఏంటి ఏంటి బెదిరిస్తున్నారు? ఆ? అక్కడికి నేనేదో కావేరికి బద్ద శత్రువు అయినట్టు. నువ్వు శత్రువులాగే ప్రవర్తిస్తున్నావు. ఆ, అదంతా గతం, వదిలేద్దాం. కావేరిని
నా తోడికోడలు. ఓసి శాడిస్ట్ దానా, నీలో ఈ కాంప్రమైజ్ కోణం కూడా ఉందా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నీ నోటితోనే కావేరి నా తోడికోడలు అని 24 గంటల్లో చెప్పిస్తాను. చూడు, ఇదే నా ఛాలెంజ్. శభాష్, మీరు ఒకటే, అంతా ఒకటే. కానీ నేనెవరినత్తయ్యా? నేనెవర్ని అంటే మా అత్తయ్య ఏం సమాధానం చెప్తుంది? అసలు సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా తను లేదు గీతిక. నీ పరిస్థితి నీకింకా అర్థం కాలేదంటే నువ్వు ముద్దపప్పని అర్థం. నువ్వు కిరాయికి ఈ ఇంటికి కోడలిగా వచ్చావు. నీ టైం అయిపోయింది. నువ్వింక ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేదు కూడదు అన్నావనుకో, టాబ్లెట్స్ ఎక్స్పైర్డ్ అయిపోతే ఏం చేస్తాం? చెత్త బుట్టలో వేస్తాం. అర్థమైందనుకుంటాను. సత్య, ఏంటి మాట్లాడు? అనూష నన్ను అంత అవమానించి మాట్లాడుతుంటే నీకేం వినిపించడం లేదా? గీతిక, నిన్ను ఇంతకు ముందే హెచ్చరించాను, రిక్వెస్ట్ చేశాను. అయినా నా మాట వినలేదు. ఇప్పుడు గొంతు చించుకుని అరిస్తే మాత్రం ఏం లాభం? అనుష చెప్పింది కదా, ఆ పంచే. నీకు మాకు అందరికీ మంచిది. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళను. ఇది నా ఇల్లు, అఖిల్ నా భర్త. ఇన్ని రోజులు అఖిల్ని మనస్ఫూర్తిగా నా భర్త అనుకొని తనతో కాపురం చేశాను. కిరాయికొస్తే మాత్రం ఖాళీ చేయాలా? నేనొచ్చింది రెంటింటి కోసం కాదు. తాళి బొట్టు చూసైనా మాట్లాడండి. అమ్మా గీతిక, దయచేసి నువ్వు లోపలికెళ్ళు. నీ గురించి మేమందరం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు మాకు కొంచెం టైం ఇవ్వు. ఇంకా ఆలోచించేందుకు ఏముందయ్యా? అంతా క్లియర్ కదా. తను డబ్బు కోసం వచ్చింది. ఎంత కావాలో ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ వాయిదాలు ఎందుకు? రే మోహన్, పెద్ద పెద్రాయిళ్ళ తీర్పులివ్వకు. నీకేం సంబంధం లేదు. నా మొగుడు ఈ ఇంటి అల్లుడు. సంబంధం లేనిది నీకు, నా భర్తకి కాదు. అత్తయ్య, మీరు మాట్లాడరేంటి? ఆ రోజు ఇంటికి పెద్ద కోడల్ని చేస్తాం, తాళి మెడలో వేసుకొని రమ్మంటే కదా వచ్చాను. ఈ రోజు డబ్బులిస్తే నేనెలా వెళ్తాను? అస్సలు వెళ్ళను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ కుటుంబం మీద కంప్లైంట్ చేస్తాను. ఖబర్దార్. ఏయ్, నీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకోవే. పా.
వదినా ఏడవకు, పరిస్థితులు చక్కబడతాయి. మేమంతా ఉన్నాం కదా. సుశీల, కావేరక్కని చంపాలని ప్లాన్ చేసింది సత్య గీతికలు.